ఓం నమో భగవతే రుద్రాయ. 1 మార్చి 2026 ఆదివారము పుష్యమి నక్షత్రం ఉన్నది. ఈరోజే కామదహనం రోజు. అయితే కామదేవుణ్ణి స్వామివారు పరమేశ్వరుడు దహించినటువంటి రోజు. ఇందుకు మనకి కామదహనము అలాగే పుష్యార్క యోగము అంటే ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం రావడం మనకి పుష్యార్క యోగం అని కూడా అంటారు. కామదహనము పుష్యార్క యోగము రెండూ కూడా మనకి మార్చి 1, 2026 నాడు వచ్చాయి. ఈరోజు ఈ చిన్నపాటి పరిహారాలు కనుక ఆచరించినట్లయితే కుటుంబంలో మానసిక ప్రశాంతత అనేటటువంటిది ఉంటుంది. అలాగే దారిద్ర్య నివారణ అంతా కూడా అవుతుంది. అలాగే చక్కనైనటువంటి ఆరోగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క కామదహనము పుష్యార్క యోగం నాడు ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. అవి ఏమిటంటే మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తలస్నానము చేసిన తరువాత ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వద్దకు వెళ్ళి పాలతోనూ బెల్లం నీళ్లతోనూ అలాగే నువ్వుల నీళ్లతోనూ కూడా స్వామివారికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శివానుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా కలిసిమెలిసి జీవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనస్పర్ధలు అనేటటువంటివి తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క కామదహనం అంటే కామదేవుణ్ణి దహించినటువంటి రోజు కాబట్టి దీని ప్రతీక ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి కామం, లోభం, మోహం ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క రోజునాడు పరమేశ్వరుని గనక ఆరాధించినట్లయితే మనకి మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తి మనకి వస్తుంది. ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది మనలో ఉన్నది అంటే మనం ఏ పనులైనా సరే చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఈ కామదహనము పుష్యార్క యోగం రెండూ కూడా మనకి మార్చి 1, 2026 నాడు వచ్చాయి. కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వద్దకు వెళ్ళి శివాభిషేకం అనేటటువంటిది ఖచ్చితంగా జరిపించుకోండి. తద్వారా మంచి ఫలితాలు అనేటటువంటివి మీరు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.